విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పరిధిలో భూబకాసురులు రోజు రోజుకి పెచ్చిరేగిపోతున్నారు. ఇదే క్రమంలో రియల్టర్లు కూడా మరింత పెచ్చిరేగిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే విజయనగరం పట్టణ పరిధిలో పలు చెరువులు, పలు ప్రభుత్వ భూములు 20Tలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా కబ్జాకి గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించినటువంటి ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లా విజయనగరం మండల పరిధిలో ఉన్నటువంటి తహసీల్దార్ వీళ్ళందరికీ కూడా కొమ్ము కాస్తున్నట్టయితే ఒకవైపు అయితే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఏర్పాటైనటువంటి ఒకవైపు రెండవ తహసీల్దార్ ఆఫీస్ ఏర్పాటు అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా దాని పట్ల ఇంతవరకు కొత్తగా ఒక ఎంఆర్ఓ నియమించినప్పుడు కూడా ఎంఆర్ఓని మళ్ళీ డిప్యుటేషన్ మీద వేరే ప్రాంతానికి అయితే పంపించేసినటువంటి ఆవశ్యకత అయితే కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలోనే ఇదంతా కూడా రాజకీయంగా జరుగుతుంది. అదేవిధంగా మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ఒకవైపు ఒత్తాసు పలుకుతున్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం నేనైతే విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీస్ వద్ద అయితే ప్రస్తుతానికి అయితే ఉన్నాను. అయితే ప్రస్తుతానికి ఇక్కడ మనం చూస్తూ ఉంటే భారీ మొత్తంలో ఒకవైపు అయితే భారీ స్థాయిలో కుంభకోణం అయితే జరుగుతున్న పరిస్థితి ఉన్నాయి. కానీ ఎంత జరిగినప్పటికీ కూడా కనీసం ఏ ఒక్క అధికారి కూడా పరిశీలన అయితే చేయట్లేదు. ఇదే క్రమంలోనే ఒకవైపు భారీ మొత్తంలో దేవాదాయ శాఖ భూములు కూడా అన్యాక్రాంతమయ్యేంటూ చెప్తూ ఉన్నారు. నిన్న ఈ దేవాదాయ భూములకు సంబంధించి అన్యాక్రాంతం జరిగిందని వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చారు కదమ్మా ఇక్కడ దుప్పాడ పరిధిలో. దానికి సంబంధించి అసలు ఏం జరిగిందమ్మా ఇది? దుప్పాడ రామాలయం ఉంది, ల్యాండ్ అందింది. అది రికార్డ్ అది కూడా టెంపుల్ పేరు మీద మేము పట్టదారు పాస్బుక్స్ అవన్నీ తీసుకున్నాము. అయితే వేరే అతను ఎవరో లేఅవుట్ చేసి చేయడానికి చూస్తున్నాడు అని చెప్పి నేను వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అంటే వాళ్ళకి అది సేల్ చేస్తానని ఏదో చెప్పాడంట. అందుకని అక్కడ కాషన్ బోర్డ్స్ అవన్నీ పెట్టమని ఈవో గారికి చెప్పాను. వేకెంట్ గానే ఉంది సైట్, కాషన్ బోర్డ్స్ పెట్టమని చెప్పాను. అక్కడ మళ్ళీ కొత్తగా అక్కడ భూమిని అమ్మేస్తామంటూ అక్కడ శ్రీకాకుళంలో కొంతమంది వ్యక్తులకి చెప్పారని. లేదండి, అసలు అది అమ్మటానికి లేదు. రిజిస్ట్రేషన్ అవ్వదు. 22A1Cలో ఉంది. మీరు ఇప్పుడు చూసుకున్నా తెలుస్తుంది. అది 22A1Cలో ఉంది. రిజిస్ట్రేషన్స్ ఏమీ అవ్వవు. ఓకే, అదే నిన్న చూస్తే శ్రీకాకుళం నుంచి కొంతమంది వ్యక్తులు కలెక్టరేట్కి వచ్చి కంప్లైంట్ కూడా ఇచ్చారు. అతనే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే శ్రీకాకుళం వాళ్ళకి అతను ఏదో సమ్ ఫ్రాడ్ చేశాడంటే అతను వాళ్ళకి ఈ సైట్ చూపించి మీకు ఎందుకు చేయిస్తానంటే వాళ్ళు అడిగారంట. 22A1Cలో ఉందంటే నేను చేయిస్తానని ఏదో అతను చెప్పాడంట. ఎవరో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పిందని మనం ఏం చేయలేదు. అదైతే యాక్చువల్లీ 22A1Cలో ఉంది. ఓకే, ప్రస్తుతానికి అయితే ఆ భూమి అన్యక్రాంతం జరిగింది రావడం కోసమని అక్కడ మనం ఇవన్నీ బోర్డ్స్ అయ్యి కూడా పెట్టమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, అక్కడ ఎండోమెంట్ శాఖలో ఉన్నటువంటి ఆ భూములకి మీరు అక్కడ బోర్డులు నియమించకపోవడమే ఈ రోజు ఈ విధంగా మోసపోతున్నామంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు మేడం. అది మోసపోవటానికి ఏం లేదండి. 22A1Cలో ఉంది. అది రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన రిజిస్ట్రేషన్ అవ్వదు కదండి. రిజిస్ట్రేషన్ అవ్వకుండా వాళ్ళు ఎలా భూమి తీసుకుంటారు? అంటే గతంలో కూడా శ్రీకాకుళంలో కూడా 22Aలో ఉన్నవి ప్రభుత్వ భూములు అక్కడ రిజిస్ట్రేషన్ చేశారంట. కాదండి, 22A1C కాదు అది. ఓకే, కాదు, అది వేరే ఏదో గవర్నమెంట్ ల్యాండ్ అంట. అది నాకు నాకు సంబంధం లేదు. ఇదైతే మాత్రం ఇవన్నీ పక్కాగా 22A1Cలో ఉన్నాయి. రిజిస్ట్రేషన్స్ ఏమీ అవ్వవు. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం, ఓకే. సో చూసాం కదా, ఒకవైపు దేవాదాయ శాఖ కమిషనరు స్థానికంగా ఉన్నటువంటి శిరీష కూడా ఒకటే చెప్తా ఉన్నారు. ఏదైతే ఎండోమెంట్ భూములకు సంబంధించి ఎటువంటి అన్యాక్రాంతం అయితే జరగనివ్వకుండా మేమైతే ఒకవైపు అయితే చూస్తూ ఉన్నాం. ఇప్పటికే దానికి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్లహరీలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్మాండిల్ చేసే యోచనతో ముందుకు వెళ్తాం. అక్కడ ప్రత్యేకించి దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు కూడా సంబంధించిన బోర్డులు కూడా ఏర్పాటు చేస్తామంటూ చెప్తూ ఉన్నారు. ఇప్పటికే చూస్తూ ఉంటే ఇటువంటివి అంటే అక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రియల్టర్లు అక్కడ ప్రభుత్వ భూమిని పూర్తిగా ప్రైవేట్ భూమిగా మార్చేసి దాన్ని వెంచర్లుగా వేసి వెంచర్ల నుంచి ఎంతోమందికి అదైతే కోట్లాది రూపాయలకైతే అమ్ముకున్నారు. కానీ ఈరోజు చూస్తే ఇక్కడ కూడా అదే విధంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అంటే వాళ్ళకైతే చెప్పారంటే మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారు ఏంటని అడిగితే వచ్చి ఇక్కడ మాకు ఇక్కడ విజయనగరంలో మా ల్యాండ్ ఉంది, ఇది మేము ఇచ్చేస్తామంటూ ఇదే ల్యాండ్కి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్లు కూడా ఇవ్వడంతో అక్కడ ఏం జరుగుతుందండి ఎంక్వైరీ చేసి వచ్చి చూసేసరికి ఇదంతా కూడా ఎండోమెంట్ ల్యాండ్లో ఒకవైతే కనిపిస్తూ ఉన్నది. బి ఎలక్ట్ ఎవరైనా సరే ల్యాండ్ కొనాలనే ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంటికలైతే ఉంటుంది. సహకారం చేసుకోవడానికి ఇటువంటి భూములు కొనొద్దు, ఇటువంటి లేఅవుట్లు వేసే వాళ్ళకి ఎవరిని కూడా నమ్మొద్దు అంటూ కూడా ఒకవైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఆ బాధితులు కూడా ఉన్నారు. ఒకసారి బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ మాటలోనే విందాం ఏం చెప్తున్నారు. దేవాలయ భూములు పరిరక్షించాలని ఈనాడు కలెక్టర్ గారిని మేము అందరం కలవడం జరిగింది. దేవాలయ ధర్మకర్తలుగా అవతారాలు దాల్చినటువంటి విజయనగరం పట్టణవాసులందరికీ కూడా సుపరిచితులైనటువంటి దుర్గా ఉమాదేవి మరియు ఆమె భర్త దుర్గా బాలాజీలు యథేచ్ఛగా ప్రభుత్వ భూములను దేవాలయ భూములను ఆక్రమించి దోచుకుంటున్నారు. లేఅవుట్లు వేసి అమ్ముకొని కోట్లు గడించుకుంటున్నారు. మధ్యతరగతి ప్రజలను బాధితుల్ని గాలి కొదిలేసి ఎటువంటి న్యాయం చేయకుండా తాత్సారం చేస్తున్నారు.
దుప్పాడ గ్రామం, విజయనగరం మండలం దుప్పాడ గ్రామంలో రామాలయ భూమిని సుమారు 5 ఎకరాలు సర్వే నెంబర్ 2లో 2 నుంచి 2లో 17 వరకు కూడాను దురాక్రమణ చేసి ఒక తప్పుడు డాక్యుమెంట్తో సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే ఆ భూమి చుట్టూ కాంపౌండ్ వాల్ వేసి వారి అధీనంలో ఉంచుకున్నారు. నేడో రేపో రియల్ ఎస్టేట్ లేఅవుట్ వేసి మధ్యతరగతి ప్రజలకి ఎవరైతే సొంత ఇంటి కల కోసం, సొంత స్థలం కోసం కలలుగంటారో అలాంటి అమాయక ప్రజలకు అమ్మి ధనాన్ని దోచుకోవడానికి ప్రభుత్వాన్ని మరియు దేవాదాయ శాఖను కూడా మోసం చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ఈ మీడియా ద్వారా, ఆర్టీవీ వారి ద్వారా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, రెవెన్యూ వారు, ఎండోమెంట్ వారు మీ రికార్డుల్లో దేవాలయం పేరు మీద ఆ భూములు ఉన్నాయి. మీరు తక్షణమే చర్యలు తీసుకొని ఆక్రమణను తొలగించి వాళ్ళు చేసుకున్నటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ని రద్దు చేయాల్సిందిగా, దేవాలయ భూములు పరిరక్షించాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్, ఎంఆర్ఓ ఆఫీసులో ప్రతి రికార్డులో కూడాను దేవుడి పేరు మీద ఉంది. అయితే పాస్బుక్లు, టైటిల్ డీడ్స్లో మాత్రం కొన్ని సర్వే నెంబర్సే ఎంటర్ చేశారు దేవుడి పేరు మీద, మిగతా ఎంటర్ చేయలేదు. ఈ మధ్య ఎండోమెంట్ వారు కూడాను వారికి అప్లికేషన్ పెట్టుకున్నారు. వారికి కొన్ని రికార్డులు కావాలని, మరియు ఈ పాస్బుక్లో మిగతా నెంబర్లు ఏవైతే ఎంటర్ అవ్వలేదో అవి కూడా ఎంటర్ చేయమని వారు దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ మధ్య దేవాలయ భూములు, ప్రభుత్వ భూములకు కబ్జాకు యథేచ్ఛగా అలవాటు పడిపోయినటువంటి దుర్గా ఉమాదేవి గారు, దుర్గా బాలాజీ గారు, మీరు రేపు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి దుప్పాడ గ్రామస్తులతో కొంతమందితోని మీరు చెప్పిస్తారు. అవి కూడా లీకులు మాకు వచ్చాయి. ఏంటంటే, ఆయన రామాలయంకి విరాళం ఇచ్చాడు కాబట్టి కబ్జా చేశాడు, తప్పేం లేదని మీరు చెప్పిస్తారు. విరాళం ఇస్తే అది మీ ఉదారత, దేవుని పట్ల ప్రేమతో ఇచ్చినట్టు. అంతేగాని ఆ ఉదారత మించి ఇంకెటువంటి అర్హత దానికి కల్పించబడదు. మీరు విరాళం ఇచ్చిన ముసుగులో దేవాలయ భూములు 5 ఎకరాలు తీసుకుంటే, అంటే ₹1,00,000 విరాళం ఇచ్చి ₹1,00,00,000 భూమి తీసుకుంటారా? ఇది ధర్మకర్తలుగా ఇది మీకు న్యాయమా? మీరు హిందూ సమాజాన్ని ఉద్ధరించడానిక కోవిలు కట్టారు? ప్రజలను బాధపడడానిక కోవిలు కట్టారు? దేవాలయ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం చేసి కోట్లు దండుకోవడానిక మీరు ఈ కోవిలు కట్టారు? సమాధానం చెప్పండి. బాలాజీ అన్న ఆయన మొత్తం కొంచెం పెద్ద మనిషి అండి. అంటే ఫైనాన్షియల్గా బాగా ఉన్నాయన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ రాజుల తర్వాత ఆయనే. ఆయన ఆస్తులు బాగా ఉన్నాయి. అంత అధికారులందరినీ మేనేజ్ చేసుకొని ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అనమాట. ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ కూడా ఆయన అండగా ఉంటుంది. అలాగే ఎండోమెంటల్ని కూడా వాళ్ళు గుప్పెట్లోకి తీసుకొని వాళ్ళు ఈ కథ నడిపిస్తున్నారు అనమాట. అష్టలక్ష్మి దేవాలయం కట్టి ఆ చుట్టుపక్కల ఉన్న 4.5 ఎకరాలను ఆయన కబ్జా చేసేసి ఆయన ఇచ్చేస్తున్నాడు. దానికి ఈ రెవెన్యూ వాళ్ళు అయితే మహా దారుణంగా వ్యవహరిస్తున్నారండి. వాళ్ళు ఎవరిని ఏమైనా చేసేస్తున్నారు. డబ్బులు కానీ ఇస్తే నందిని పందిని నందిని చేసేటట్లు వ్యవహరిస్తున్నారు. అలాగే ఎన్నోసార్లు చెప్పాము, అది స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ ఆయనకే ఒత్తాసు పలుకుతున్నాడు. మేము ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఇప్పుడు సీసీడీఏలకు పంపించాల్సిన అవసరం అయితే లేదు. దాన్ని సీసీడీఏలకు పంపించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు దానికి పంపించేసి టైం టేకింగ్ అన్నమాట. కేవలం అలాగ కాలయాపన చేయడానికి మాత్రం చూస్తున్నారు తప్పించి సమస్యను పరిష్కరించే దిశగా అయితే వాళ్ళు ఇది అవ్వట్లేదు. ఇక్కడ మేము ఇప్పుడు ఎండోమెంట్ వాళ్ళకి చెప్పాము. ఎండోమెంట్ జేసీ గారు కూడా ఇప్పుడు ఆర్డర్ చేశారు. ఎండోమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆవిడని ఏసీని కలవమనేసి ఇప్పుడు ఏసీ దగ్గరికి వెళ్తున్నామండి. కానీ ఎవరు స్పందించట్లేదండి. ఎన్నిసార్లు చెప్పినా సరే స్పందన అయితే రావట్లేదు. సో చూసాం కదా, అదే ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలు కూడా ఒకటే ఆరోపిస్తున్నారు. ఎవరు కూడా రియల్టర్ నమ్మొద్దు, ఇటువంటి అక్రమంగా లేఅవుట్లు వేసిన తర్వాత అక్కడ కొనుక్కున్న వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా మోసపోతున్నారంటూ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే దుప్పాడ పరిధిలో ఉన్నటువంటి సుమారుగా 4 ఎకరాల 97 సెంట్లు సర్వే నెంబరు 2 నుండి 2/17 వరకు కూడా ఉన్నటువంటి ఎండోమెంట్ని అయితే ఈరోజు అమ్మ వలగడానికి అయితే చూపుతున్నారంటూ కూడా భారీ ఎత్తున ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ భూములు ఇప్పటికే చూస్తూ ఉంటే దేవాదాయ శాఖకు సంబంధించినవి, అదేవిధంగా ప్రభుత్వ సీలింగ్ భూములకు సంబంధించి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములనే ఇక్కడ ఉన్నటువంటి అమాయకమైనటువంటి ప్రజలకైతే అమ్మజూపే ప్రయత్నం అయితే చేస్తున్నారంటూ కూడా భారీ ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. ఈరోజు చూస్తూ ఉంటే ఇటువంటి అదే ఒక ఆ లేఅవుట్లనే కాదు, ఉన్నటువంటి ఎన్నో లేఅవుట్లు చూస్తూ ఉంటే ఒకవైపు చెరువులు కబ్జా జరుగుతూ ఉన్నాయి, మరోవైపు చూస్తూ ఉంటే
ప్రభుత్వ భూమిని పూర్తిగా కబ్జా చేస్తున్నారు. 22 జాబితాలో ఉన్నటువంటి వాటిని కూడా పూర్తిగా కబ్జా చేస్తున్నారు. పూర్తిగా చూసుకుని టోపోగ్రఫికల్ ఉన్న కొండ ప్రాంతాన్ని కూడా పూర్తిగా ఈరోజు సాధారణ భూములుగా మార్చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. భారీ ఎత్తున కూడా ఈ భూములు అనేవి ఇక్కడ కుంభకోణం జరుగుతున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ పూర్తిగా దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఒకవైపు లంచాల మొత్తంలో తూగుతున్నట్లయితే చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే అనిపిస్తున్నాయి. కానీ దీనిపైన CCL అధికారుల నుంచి ఇక్కడ కలెక్టరేట్ వరకు కూడా ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. విజయనగరంలో భారీ కుంభకోణం జరుగుతున్నప్పటికీ కూడా ప్రతి ఒక్క రెవెన్యూ అధికారి కూడా ఇదే తరుణంలో ముందుకు వెళ్తున్నారు తప్పకుండా ఎవరు కూడా దీనికి సంబంధించిన చర్యలు చేపట్టడంతో హాస్యాస్పదంగా ఉందంటూ కూడా పలువురు అయితే చెప్పుకొస్తున్నారు. అయితే చూస్తూ ఉంటే ఒకవైపు ప్రజాసంఘ నాయకులు అదేవిధంగా వామపక్ష నాయకులు కూడా భారీ స్థాయిలో ఒకవైపు ధర్నాలు చేస్తున్నారు. మండిపడుతున్నప్పటికీ కూడా ఒక పేదవానికి ఇవ్వడానికి అయితే సెంటు భూమి లేదంటున్నారే తప్ప కానీ ఈరోజు ఇటువంటి కబ్జాదారులకైతే మాత్రం ఎకరాలు అయితే రాసి ఇచ్చేస్తున్నారు అంటూ కూడా మరోవైపు మండిపడుతున్నారు. దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందా, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అయితే దీనికి వత్తాసు పలుకుతారా, ఇవన్నిటిపైన కూడా ప్రత్యేక కమిటీ చేసి దీన్ని నివేదిక అయితే ఇస్తే తప్పగానే ఏది కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇలా ఉండగా మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ రూరల్కి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ని, ఇక్కడ ఉన్నటువంటి అర్బన్కి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ని వేసినప్పటికీ కూడా ఈ 2 ఎంఆర్ఓ ఆఫీసులు కూడా ఒకే ఎంఆర్ఓ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. అంటే ఒకరినే ఎందుకు వేయాలి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని వేరే ప్రాంతానికి అయితే డిప్యుటేషన్ మీద పంపించి ఈ 2 వీటిని కూడా ఒకరే ఈరోజు రన్ చేయడంతో మరిన్ని పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వం అధికారులు, దీనిపైన CCL అధికారులు, కలెక్టరేట్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వెయిట్ చూడాలి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్ RTV విజయనగరం జిల్లా నుంచి.